గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఎంఎస్సి కాస్మెటాలజీ చేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అలాగే స్కిన్, హెయిర్ లాస్, వెయిట్ లాస్, అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ మొదలైన వాటి గురించి మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు అనూజ్ డైరెక్టర్ అనురాధ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో చెప్పండి, ముందుగా ఇప్పుడు వార్డ్స్ అంటే పులిపిర్లు అంటారు కదా, సో చాలా మందిలో చూస్తూ ఉంటాం, ఎస్పెషల్లీ అంటే టీనేజ్ దాటిన వాళ్ళలో అండ్ స్ప్రెడ్ అవుతాయి అని చెప్పేసి అంటుంటారు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరికి ఒక్కొక్క సైజ్ కావచ్చు, లేకపోతే డిఫరెంట్ కలర్స్లో, కొంతమందికి బ్రౌన్ కలర్లో ఉంటాయి, కొంతమందికి బ్లాక్లో, ఇలా డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. సో అసలు పులిపిర్లు రావడానికి మేజర్ రీజన్స్ ఏంటి అండ్ దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అంటే అవి పర్మనెంటా లేకపోతే మళ్ళీ రీఅక్కర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఈ పులిపిర్లు అనే ఒక రకమైన వైరస్ అమ్మ. ఒకసారి వచ్చిందంటే అవి కొంచెం స్ప్రెడ్ అవుతూ పోతాయి. అంటే మనం ఒక చోట టచ్ చేసుకొని ఇంకో చోట టచ్ చేసినా స్ప్రెడ్ అవ్వచ్చు, అలాగే ఇవి టచ్ చేసుకొని వేరే వాళ్ళని టచ్ చేసినా కూడా రావచ్చు. సో వైరస్ కాబట్టి ఎప్పటికప్పుడు మనం దాన్ని తగ్గించుకుంటూ ఉండడమే చేసేది. ఇదేంటంటే ఇది ఒక రకమైన వైరస్ కాబట్టి ఏం చేస్తామంటే ఒక కాస్మోమెటికల్ ఎక్విప్మెంట్తో మేము కంప్లీట్గా వైరస్ని స్కిన్ పైన నుంచి డ్రై చేసేస్తాం. సో అది స్కిన్ హీల్ అవ్వగానే ఇది రాలిపోతుంది అనమాట. ఇది అనూస్లో ఎక్స్క్లూజివ్ ట్రీట్మెంట్ ఉంది దీనికి. అంటే బయట మామూలుగా క్యాటరైజేషన్తో బర్న్ చేసేస్తూ ఉంటారు. మేమేం చేస్తామంటే కంప్లీట్గా చేయకుండా రూట్ ఒకటి చాలా సాఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్తో రూట్ ఒకటి బర్న్ చేస్తాం. దాంతో అసలు స్కిన్ పైన ఎక్కడ తీసామో తెలియకుండా చాలా నీట్గా ఉంటుంది రిజల్ట్స్. ఇది అసలు ట్రీట్మెంట్ ఇచ్చాక ఒక 1 వీక్ 10 డేస్ లోపల కంప్లీట్గా రాలిపోతాయి. అవన్నీ రాలిపోయాక అసలు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ తీసేసామో కూడా ఐడెంటిఫై చేయడంత క్లీన్గా ఉంటుందన్నమాట స్కిన్. సో ఇవి ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండాలి. ఒకసారి కంప్లీట్గా తీసాక భవిష్యత్తులో రావని చెప్పడానికి లేదు, అట్లా అని అంత రాకపోవచ్చు, కొద్ది కొద్దిగా వస్తూ ఉంటే ఎప్పటికప్పుడు తీయించుకోవడమే మనం చేసేది. ఇది మెన్లో విమెన్లో చాలా కామన్గా ఉంటాయి. విమెన్లో ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో కొన్ని పర్టికులర్ స్టేజెస్లో ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే. సో అన్వాంటెడ్ హెయిర్ ఇప్పుడు కాలేజ్ గోయింగ్ గర్ల్స్ దగ్గర నుంచి అందరికి ఒక మేజర్ ప్రాబ్లమ్స్ అయింది. ఎస్పెషల్లీ చిన్ మీద కానీ లేకపోతే అప్పర్ లిప్ మీద కానీ ఎక్కువగా హెయిర్ అన్వాంటెడ్గా ఉంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అండ్ మ్యాక్సిమం ఎక్కువ మంది థ్రెడ్డింగ్ కానీ లేకపోతే వ్యాక్స్ అలాంటివి లేకపోతే బ్లీచ్ ఎక్కువగా అవి ప్రిఫర్ చేస్తారు కదా. సో అవి దే ఆర్ లైక్ టెంపరీ, పర్మనెంట్ కాదు. మళ్ళీ 1 month 1.5 month తర్వాత మళ్ళీ సేమ్ అదే సైకిల్ చేయాలి. సో దానికి ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయి? అండ్ మోర్ ఓవర్ అన్వాంటెడ్ హెయిర్ ఓన్లీ ఆడవాళ్ళకైనా లేకపోతే మగవాళ్ళలో కూడా ఉంటుందా, ఇఫ్ దే వాంట్ ట్రిమ్ ఆర్ సంథింగ్ లైక్ దాట్? సో అన్వాంటెడ్ హెయిర్ అనేది టెంపరీగా విమెన్లో మనం చూస్తుంటాము, అందరికీ ఉంటుంది. చాలామంది టెంపరీగా మీరు అన్నట్టు చేయించుకుంటూ ఉంటారు. ఫేషియల్ హెయిర్ లాంటివి టెంపరీగా చేయించుకుంటూ ఉంటే ఏమవుతుందంటే స్కిన్ బాగా సాగి అయిపోవడము, ఎక్కువగా రఫ్ అయిపోవడము, పిగ్మెంటేషన్ లాంటిది కూడా కొన్ని మెథడ్స్తో కనిపిస్తూ ఉంటుంది మనం క్రీమ్స్ అవి వాడినప్పుడు. సో పర్మనెంట్గా ఒకసారి చేయించుకుంటే ఇంకెప్పుడు భవిష్యత్తులో రాదు. అనూస్లో ఇచ్చే ప్రొసీజర్ ఏంటంటే కంప్లీట్గా ఫైన్ హెయిర్తో సహా ఐబీ ప్రోబ్ అండ్ లేజర్ టెక్నాలజీతో కంప్లీట్గా రిమూవ్ చేయడం జరుగుతుంది. మన మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్రొసీజర్స్ చూసుకున్నట్టయితే ఓన్లీ లేజర్ ఆర్ ఎలక్ట్రాలసిస్ ప్రొసీజర్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ అనూస్లో మట్టుకు ఈ ఐబీ ప్రోబ్ అనేది ఎక్స్క్లూజివ్ టెక్నాలజీతో ఫైన్ హెయిర్, తెల్ల వెంట్రుకలు, కంప్లీట్ గ్రే హెయిర్ కూడా కంప్లీట్గా రిమూవ్ చేయొచ్చు. ఇట్లాంటి ప్రొసీజర్ ఇంకెక్కడ అవైలబుల్ లేదని చెప్పొచ్చు. ఇంకా మెన్ విషయంలో వాళ్ళకి చాలా కామన్గా హెయిర్ అంటే చీక్స్ మీద ఎక్కువగా, మామూలుగా ఈ బియర్డ్ ఇవన్నీ కూడా మనం తీసుకున్నట్టయితే ఎక్కువగా చీక్స్ పైదాకా కూడా వస్తూ ఉంటాయి కొంతమందికి. సో చాలా ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటారు అసలు కంప్లీట్గా హెయిర్ కవర్ అయిపోయి. సో చీక్స్ మీద తీసుకుంటారు చాలామంది. ఈవెన్ ఇయర్స్ పైన హెయిర్ ఉంటుంది. కొంతమందికి నెక్ పైన కూడా ఇక్కడ దాకా కాకుండా ఇదంతా కూడా ఇక్కడ దాకా వచ్చేస్తుంది హెయిర్. ఆ ఏరియాలో కూడా చేయించుకుంటూ ఉంటారు. యూజువల్గా లేజర్ ఇస్తే సరిపోతుంది. అయితే కంప్లీట్గా నీట్గా అవ్వాలి చీక్స్ లాంటి ఏరియాలో అయితే రేర్గా కాంబినేషన్ ఇది కూడా ఐబీ ప్రోబ్ అండ్ లేజర్ కాంబినేషన్ కూడా పెడుతూ ఉంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో మందీప్ గారు, మీరు మాట్లాడండి కానీ టీవీ వాల్యూమ్ తగ్గించేసి మాట్లాడండి. ఓకే. యా, చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. హలో. కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది, టీవీ వాల్యూమ్ తగ్గించలేదు కదా. సో హెయిర్ ఫాల్ ఇది ఒక మేజర్ ప్రాబ్లం అయిపోయింది. అది పొల్యూషన్ వల్ల కావచ్చు, లేకపోతే డిప్రెషన్, ఎనీథింగ్, అంటే ఫుడ్ హ్యాబిట్స్, వీటన్నిటి వల్ల. సో అసలు హెయిర్ ఫాల్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? అండ్ మోర్ ఓవర్ కొంతమందికి చాలా పల్చగా ఉంటుంది హెయిర్, మళ్ళీ వాళ్ళకి ప్రోటీన్ ఎలా వస్తుంది బాడీకి, అండ్ మళ్ళీ థిక్గా లేకపోతే వాల్యూమ్ హెయిర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా విత్ ట్రీట్మెంట్? తప్పకుండా అమ్మా. ఈ హెయిర్ ఫాల్ అనేది చాలా కామన్. ఇప్పుడు చాలామందిలో ఎవ్రీ అదర్ పర్సన్లో చాలా కామన్గా చూస్తూ ఉంటాం.
అదేంటంటే మనం అంటే మనం తీసుకునే పొల్యూషన్, డస్ట్, హార్మోన్స్, స్ట్రెస్ వీటన్నిటి వల్ల కూడా కామన్గా వస్తుంది. ఇవి కాకుండా మెయిన్ ల్యాక్ ఆఫ్ ప్రోటీన్ తక్కువ తీసుకోవడము, న్యూట్రియం డెఫిషియన్సీ, ఇవి జనరల్గా జరిగేవి. ఇవి కాకుండా జనరల్గా హీమోగ్లోబిన్ తక్కువ ఉండడము, అదర్ హార్మోనల్ డిస్టర్బెన్స్ ఇవన్నీ కూడా మనకు ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. సో చాలా మందిలో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండాలని ఏం లేదు. జస్ట్ స్ట్రెస్, పొల్యూషన్, డస్ట్, ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్తో కూడా హెయిర్ ఫాల్ కామన్గా అవుతూ ఉంటుంది. సో రీజన్ను బట్టి ట్రీట్మెంట్ షెడ్యూల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం అనుకున్నట్టు ఆహారము, న్యూట్రియంట్ అంటే ప్రాపర్ సప్లిమెంట్స్ తీసుకుంటూ కొంచెం ప్రోటీన్ ఇంక్రీజ్ చేసినట్టయితే మన హెయిర్ అనేది ప్రోటీన్తో తయారవుతుంది. కాబట్టి ప్రోటీన్ మినిమం మనం ఎన్ని కేజీల బరువు ఉంటే అన్ని గ్రామ్స్ ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఉంటుంది మనకి. సో కంపల్సరీగా ఆహారంలో మార్పులు చేసుకొని నార్మల్గా వేరే ప్రాబ్లమ్స్ ఏమీ లేకపోయినట్టయితే అనూస్ హెయిర్ కేర్ అనే ప్రోడక్ట్ మార్కెట్లో అందుబాటులో ఉంది. సో ఈ హెయిర్ కేర్ను ఇది చాలా ఎక్స్పెన్సివ్ కూడా కాదు. జస్ట్ 100 grams 45 rupees అవుతుంది. ఒక 2-3 అప్లికేషన్స్ వస్తుంది. అంటే ఈచ్ అప్లికేషన్ ఒక 15 rupees అవుతుంది అంతే. చాలా ఇది అండ్ ఇందులో చాలా రకాలైన పోషకాలు ఉన్నాయి హెయిర్కి సంబంధించి. హెయిర్ను చక్కగా సాఫ్ట్గా మెయింటైన్ చేస్తుంది అండ్ హెయిర్ ఫాల్, డాండ్రఫ్ లాంటివి కూడా కంట్రోల్లో ఉంటుంది. సో బేసిక్గా ఏవి ఇంటర్నల్గా అదర్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఓన్లీ హెయిర్ ఫాల్, స్ట్రెస్ వల్ల కానీ, పోషణ లేకపోవడం వల్ల కానీ అయితే ఇది తీసుకొని ప్రాపర్గా న్యూట్రిషన్ అండ్ ప్రోటీన్ కవర్ చేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా క్రానిక్ ప్రాబ్లం అయ్యి ఆల్రెడీ చాలా ఎక్కువగా ఊడిపోయింది, మళ్ళీ రీగ్రోత్ రిక్వైర్మెంట్ ఉంది, లేకపోతే థిన్ అయిపోతుంది అనుకున్నప్పుడు మటుకు ట్రైకోస్కాల్ప్ ట్రీట్మెంట్స్ చెప్తూ ఉంటాము. ఇది కాకుండా ఇంకా అవసరమైతే PRP మైక్రో నీడ్లింగ్ కూడా ఇందులో కాంబినేషన్లో పెడతాం. దానివల్ల ఏంటంటే స్కాల్ప్ అంతా కాకుండా ఒక చోట ఎక్కడైనా ప్యాచీగా ఊడిపోయింది అనుకున్నప్పుడు అది కూడా రీగ్రోత్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట ఈ PRP మైక్రో నీడ్లింగ్ వల్ల. ఓకే, సో ఇప్పుడు స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటున్నాయి. చాలామందికి పిగ్మెంటేషన్, సన్ ట్యాన్ వల్ల, దెన్ పిగ్మెంటేషన్ కాకుండా డార్క్ సర్కిల్స్ కానీ, లేకపోతే ఫ్లాలెస్గా ఉండదు స్కిన్, అన్ఈవెన్గా ఉంటుంది స్కిన్ కలర్, ఐ మీన్ కాంప్లెక్షన్. సో ఇలాంటి వాటికి అండ్ మీ దగ్గరికి వచ్చే వాళ్ళలో ఎక్కువగా స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఏ స్కిన్ ప్రాబ్లమ్స్తో వస్తారు అండ్ అట్ ది సేమ్ టైం ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అనూస్లో? ఇవన్నీ అంటే మామూలుగా జనరల్గా అన్ఈవెన్ స్కిన్ టోన్స్ కానీ, ట్యాన్ అవ్వడము, పిగ్మెంటేషన్, పింపుల్స్ ఎక్కువగా, యాక్నే ఉండడము, ఏజింగ్, ఇవన్నీ కూడా చాలా కామన్ ప్రాబ్లమ్స్ అందరూ ఫేస్ చేసి. ఇవి కాకుండా యాక్నే వచ్చినప్పుడు మచ్చలు పడిపోతూ ఉంటాయి, అవి పిగ్మెంటేషన్, ఇవన్నీ చాలా కామన్గా ఉండేవి. సో వీటన్నిటికి కూడా ఏంటంటే బేసిక్గా బెస్ట్ సర్వీసెస్, సేఫ్ సర్వీసెస్ లైక్ మెకానికల్ ఎక్స్ఫోలియేషన్, కెమికల్ ఎక్స్ఫోలియేషన్, కొన్ని పర్టికులర్ లేజర్స్ ఇవన్నీ తగ్గించడానికి ఎక్స్క్లూజివ్గా IPL ఇంటెన్స్ పల్స్ లైట్ థెరపీ ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఇవి కాకుండా కొన్ని అడ్వాన్స్ సర్వీసెస్ ఉన్నాయి. అంటే ఇవి ఇస్తూ స్కిన్ ప్రాపర్గా ప్యాంపర్ చేస్తూ మధ్యలో కొన్ని అడ్వాన్స్ పీల్స్ డాక్టర్ పర్ఫామ్ చేసేవి కూడా పెడతాం అనమాట, ఒక 3-4. దాంతో ఇన్స్టాంట్గా కంప్లీట్గా మంచి రిజల్ట్స్ చూపించవచ్చు. సో ఎలాంటి స్కిన్ ప్రాబ్లంతో వచ్చినా కూడా ఇవన్నీ కాంబినేషన్లో పెట్టి ఆల్మోస్ట్ ఇప్పుడున్న టెక్నాలజీతో చాలా మటుకు తగ్గించేయచ్చు. ఇంతకుముందు కాంప్లెక్షన్ ఇంప్రూవ్మెంట్ అంటే క్లియర్గా చెప్పేవాళ్ళం ట్యాన్ రిమూవ్ అవుతుంది, ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొద్దని. కానీ ఇప్పుడు మార్కెట్లో ఉన్న సర్వీసెస్ ఎలా ఉన్నాయంటే ఈవెన్ డెర్మటాలజికల్ ప్రోగ్రామ్స్ కూడా మంచి ఈవెన్ వైట్నింగ్, కాంప్లెక్షన్ క్లియర్గా ఇంప్రూవ్ చేసేవి. అలాగే ఈ వైట్నింగ్ కోసం ఇచ్చే అడ్వాన్స్ పీల్స్లో ఏంటంటే గ్లూటథియాన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఇస్తాము. దాంతో ఈవెన్ బాడీ కాంప్లెక్షన్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. అంటే ఇది యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, అలాగే స్కిన్ కాంప్లెక్షన్ కూడా బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఇది చాలా కామన్గా మనకు అవైలబుల్ ఉన్న అంటే అనూస్లో ఎక్స్క్లూజివ్గా అవైలబుల్ ఉన్న సర్వీసెస్ డాక్టర్స్ పర్ఫామ్ చేస్తూ ఉంటారు, మంచి ఫలితాలు ఉంటాయి దీంతో. ఓకే, నెక్స్ట్ ఒక కాల్ తీసుకుందాం. హలో హలో, మేరీ గారు చెప్పండి. అనురాధ మ్యామ్ ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. చెప్పండి మేరీ గారు. ముఖం అంతా మచ్చలు వచ్చినాయండి. ఓకే, హలో, చెప్పండి చెప్పండి. చిన్నడా, అదే నమస్తే అండి. మేరీ గారు చెప్పండి అమ్మా. అదే నాకు 45 years ఉంటాయండి. ఓకే అమ్మా. కొంచెం ముఖం అంతా మచ్చలు వచ్చినాయండి. ఓకే మేరీ గారు, ఒక్కసారి మీరు దగ్గరగా ఉన్న అను సెంటర్కి రండి. మీకు వచ్చిన మచ్చలు ఏంటి, అది పిగ్మెంటేషన్ వలన లేదా పింపుల్స్ వలన ఏర్పడిన మచ్చలా ఏంటి అనేది ఒకసారి చూసి దాన్ని బట్టి మంచి సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి. సో మీకు దీనికి తగ్గించడానికి లేజర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, కొన్ని అడ్వాన్స్ పీల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చక్కటి ఫలితాలను ఇస్తాయి. మీకు ఆల్మోస్ట్ పూర్తిగా తగ్గించవచ్చు కూడా మేము. సో అయితే
మీకున్న సమస్య ఏంటి, ఎంత డెప్త్గా ఉంది, ఎంత కాలం నుంచి ఉంది, ఇవన్నీ కూడా మీరు మీ లైఫ్ స్టైల్ ఏంటి, ఎండలో ఎక్కువగా తిరుగుతారా, ఇవన్నీ కూడా మేము ప్రాపర్గా అసెస్ చేసిన తర్వాత మీకు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇవ్వాలి అనేది మేము ప్లాన్ చేస్తాము. అయితే మీకు అంటే డయాబెటీస్ లాంటివి కొన్ని ఏమైనా క్రానిక్ హెల్త్ ఎలిమెంట్స్ ఉన్నట్టయితే కూడా అవి కూడా దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ట్రీట్మెంట్స్ ప్లాన్ చేయాలనేది నిర్ణయించడం జరుగుతుంది. సో దగ్గరగా ఉన్న మా సెంటర్కి రండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో హలో, కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. మ్యామ్, ఇప్పుడు ఎంఎస్సి కాస్మెటాలజీ ఉంది కదా, సో ఈ రీసెంట్ ఇయర్స్లో దానికి క్రేజ్ పెరిగింది. సో ఎంఎస్సి కాస్మెటాలజీ చేయాలంటే ఎలాంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి, అట్ ది సేమ్ టైం అసలు ఎన్ని ఇయర్స్ ఉంటుంది కోర్స్, అండ్ ఓన్లీ ప్రాక్టికల్స్ థియరీ ఉంటుందా, ఇంకా ఆన్ అది కాకుండా ఇంకేమైనా ఉంటుందా, అట్ ది సేమ్ టైం ఎవరికి బాగుంటుంది, అది అమ్మాయిలకి అబ్బాయిలకి ఎవరికి బాగుంటుంది ఎంఎస్సి? ఇది ఈ కోర్స్ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ చేయొచ్చమ్మా. ఇది 2 years కోర్స్. అన్ని గ్రాడ్యుయేట్స్ అందరూ BA BCom BSc అన్ని స్ట్రీమ్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీడియం ఇన్స్ట్రక్షన్ మీడియం ఏదైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఇంగ్లీష్లో ఉంటుంది మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ MSc. అండ్ ఇది అందరికీ కూడా అంటే అన్ని స్ట్రీమ్స్ వాళ్ళు చేయొచ్చు. ఈ ప్రొఫెషన్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇందులో కంప్లీట్గా సిలబస్ ఏంటంటే బేసిక్ సెలూన్ సర్వీసెస్ నుంచి అడ్వాన్స్ అన్ని మెడికల్ ఎస్థెటిక్స్ దాకా అన్ని సర్వీసెస్ కవర్ చేస్తామన్నమాట. సో ఒక్కసారి ఈ కోర్స్ చేశారంటే స్టూడెంట్ ఈ ఫీల్డ్లో ఎక్కడైనా అంటే ఓన్ ప్రాక్టీస్ చేసుకోవాలన్నా మంచి థియరీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. అలాగే కార్పొరేట్ కంపెనీస్లో పనిచేయాలన్నా కూడా మంచి జాబ్స్ ఎదగడానికి ఈ ఫీల్డ్లో ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో మంజుల గారు చెప్పండి. అనురాధ మ్యామ్ ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. మంజుల గారు చెప్పండి అమ్మా. హలో, మాకు 37 years అండి. ఓకే అమ్మా. హెయిర్ ఫాలింగ్ ఎక్కువగా ఉందండి. ఓకే, సో హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయమ్మా? హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేవండి. ఓకే, సో మీకు హెయిర్ ఫాల్ ఉండడానికి కారణం ఏంటి అనేది చూడాల్సి వస్తుందమ్మా. మీరు ఇంటి దగ్గర వాడుకోవాలి, ట్రీట్మెంట్కి రాలేమనుకుంటే మీరు 37 years అంటే మీకు తెల్ల వెంట్రుకలు ఏమైనా స్టార్ట్ అయినట్టుంటే హెన్నా ప్రోడక్ట్ వాడుకోండి. తెల్ల వెంట్రుకలు ఏమీ స్టార్ట్ అవ్వలేదంటే హెయిర్ కేర్ వాడుకోవచ్చు. అలా కాకుండా మీకు క్రానిక్గా ఉంది, ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉందనుకుంటే ఈ ప్రోడక్ట్స్ ఇమీడియట్గా అంతగా ఉపయోగపడవు, కొద్దిగా కంట్రోల్ అవ్వచ్చు అంతే. సో మీరు దగ్గరగా ఉన్న అను సెంటర్కి వచ్చినట్టయితే ఒకసారి మీకు కొన్ని బ్లడ్ టెస్ట్లు అవి చేయించి అక్కడ ఉన్న డాక్టర్ మీకు ప్రాపర్గా మీకు అసెస్ చేసి ప్రాబ్లం ఏంటి అనేది చూసి ఇంటర్నల్గా కూడా అవసరమైన సప్లిమెంట్స్ పెడుతూ ఎక్స్టర్నల్గా మంచి సర్వీస్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అవి ప్లాన్ చేయడం జరుగుతుంది. ఓకే మ్యామ్, మీ దగ్గర అనూస్లో హెన్నా ఉంది అండ్ హెన్నా ఎక్స్పర్ట్ ఉంది కదా, సో రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఎవరు ఏది యూస్ చేయాలి? హెన్నా మామూలుగా మిడిల్ ఏజ్ వాళ్ళకి అంటే స్టార్టింగ్ గ్రే హెయిర్ స్టార్టింగ్లో ఉంది, ఒక 10-20% ఉంది ఇనిషియల్గా అన్న వాళ్ళకి హెన్నా చాలా కన్వీనియంట్ అమ్మా. సో అది కొంచెం రెడ్ బర్గండి షేడ్ వస్తుంది. ఇది బీట్రూట్ జ్యూస్లో మిక్స్ చేసుకొని అప్లై చేసుకున్నట్టయితే చక్కగా బ్లాక్ హెయిర్లో కలిసిపోతుంది. సో ఇబ్బంది ఉండదు. అలా కాకుండా ఎక్కువ గ్రే హెయిర్ పెరిగి అది రెడ్గా కనిపిస్తుంది, హెయిర్ రెడ్గా ఉండడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు హెన్నా ఎక్స్పర్ట్ వాడుకోవాలి. హెన్నా ఎక్స్పర్ట్లో ఏంటంటే ఇందులో డ్యూయల్ ప్యాకెట్ ఉంటుంది. ఈ ప్యాకెట్లో ఏంటంటే ఒకటి ఇండి బ్లాక్ అని హెన్నా 2 ఉంటాయి. ఈ హెన్నా ఏంటంటే బీట్రూట్ జ్యూస్లో మిక్స్ చేసుకొని అప్లై చేసుకొని మర్నాడు ఈ ఫస్ట్ టైం అప్లై చేసుకుంటున్నప్పుడు ఈ ఇండి బ్లాక్ హాట్ వాటర్లో మిక్స్ చేసుకొని అప్లై చేసుకోవాలి. ఒకసారి అయ్యాక సెకండ్ టైం నుంచి 2 కలిపి ఒక దానిపైన ఒక లేయరింగ్ పెడుతూ అప్లై చేసుకోవచ్చు. దీంట్లో ఈ బాక్స్లో అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఒక క్యాప్ కూడా ఉంటుంది అప్లై చేశాక డ్రై అవ్వకుండా వేసుకోవడానికి. ఇది అన్ని అను సెంటర్స్లో కూడా ఈవెన్ ఈ ప్రొసీజర్ చూపించడం జరుగుతుంది. అవైలబుల్ ఉంటాయి అన్ని అను సెంటర్స్లో కూడా ఈ ప్రోడక్ట్స్. అలాగే మార్కెట్లో కూడా ఈ హెన్నా ఎక్స్పర్ట్ అందుబాటులో ఉంది. ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో, సూర్యకళ గారు చెప్పండి. అనురాధ మ్యామ్ ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. నమస్తే మేడం. నమస్కారం సూర్యకళ గారు చెప్పండి అమ్మా. నా ఫేస్ పైన మచ్చలు బాగా వస్తున్నాయండి. ఓకే అమ్మా. ఎక్కడమ్మా? చెవు పైన వస్తున్నాయా? లేదండి, 2 చెంపల పైన వచ్చాయి. ఓకే ఓకే, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? సికింద్రాబాద్ నుంచి అండి. ఓకే, సికింద్రాబాద్లో మా బ్రాంచ్ ఉందమ్మా, ఒకసారి రండి. మీరు వచ్చినట్టయితే చెక్ చేసి మీకు అది మచ్చలు ఏంటి ఎందువల్ల వస్తున్నాయో చెక్ చేసి మా డాక్టర్ మీకు ప్రాపర్గా అంటే దానికి ఎలాంటి సర్వీసెస్ ఇస్తే కంప్లీట్గా తగ్గుతాయనేది మేము ప్లాన్ చేస్తాము.
సో వరీ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు చక్కటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. చాలా మటుకు కంప్లీట్గా ఆల్మోస్ట్ కంప్లీట్గా కూడా తగ్గించుకోవచ్చు. మీరు ఒక్కసారి వచ్చినట్టయితే మీకు ఎలాంటి సర్వీసెస్ అవసరం పడతాయి, మీ లైఫ్ స్టైల్ ఏంటి, మీకు కాంట్రా ఇండికేషన్స్ అంటే ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవ్వచ్చా లేదా, ఇవన్నీ కూడా అసెస్ చేసి మీకు అడ్వైస్ చేస్తాము. సికింద్రాబాద్లో క్లాక్ టవర్లో మీకు ఉంది, వచ్చేసేయండి. నవకేతన్ కాంప్లెక్స్లో ఉంది, అక్కడికి వచ్చేసేయండి. ఓకే మ్యామ్, ఇప్పుడు జనరల్గా మీరు చాలా ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తూ ఉంటారు కదా, సో ఏదైనా ప్రిజర్వేటివ్లో కంపల్సరీ కొంచెం కెమికల్ కలుస్తుంది, అప్పుడే ప్రిజర్వ్ చేయొచ్చు అంటారు కదా. సో మీరు చాలా తక్కువ పర్సంటేజ్లో అయినా ప్రిజర్వేటివ్స్ ఏమైనా యాడ్ చేస్తారా, లేకపోతే కంప్లీట్గా నో ప్రిజర్వేటివ్సా? అవి కంప్లీట్గా నో ప్రిజర్వేటివ్స్ అమ్మా. ఎందుకంటే ఎప్పుడైనా మనం ఒక ప్రోడక్ట్ని క్రీమ్ ఫామ్లో చేసినప్పుడు ప్రిజర్వేటివ్ ఉంటుంది. ఇవన్నీ కూడా కంప్లీట్గా డ్రై పౌడర్ ఇది. ఓన్లీ కొన్ని ప్రోడక్ట్స్ అంటే మన షాంపూ ఉంది, కొత్తగా ఇంట్రడ్యూస్ చేసాము, అలాగే అలోవెరా ఫేస్ వాష్ ఉంది. దీంట్లో చాలా న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ న్యాచురల్ ప్రోడక్ట్స్ కాబట్టి అలా లిక్విడ్ ఫామ్లో ఉన్నప్పుడు కంపల్సరీగా న్యాచురల్ ప్రిజర్వేటివ్ అని యాడ్ చేయాల్సి వస్తుంది. సో మిగతావన్నీ కూడా డ్రై ఫామ్లో ఉండే, పౌడర్ ఫామ్లో ఉండేవే కాబట్టి ఏవి ఆయిల్లో ప్రిజర్వేటివ్ ఉండదు. అలాగే మేము ఇంట్రడ్యూస్ చేసిన అన్ని హెన్నా ఎక్స్పర్ట్, తర్వాత హెయిర్ కేర్, దేంట్లో కూడా ప్రిజర్వేటివ్స్ లేవు. రోజ్ వాటర్ కానివ్వండి, ఈవెన్ మెల్తాని మిట్టి, మోస్ట్ ఆఫ్ ద 90% ప్రోడక్ట్స్లో ప్రిజర్వేటివ్ అసలు ఏ ఫామ్లో లేదు. ఓన్లీ క్రీమ్ ఫామ్లో ఉన్న అంటే షాంపూ, ఫేస్ వాష్, వీటిలో మట్టుకే న్యాచురల్ ప్రిజర్వేటివ్ అవైలబుల్ ఉంది. ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో, చెప్పండి జానీ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. అనురాధ మ్యామ్ ఉన్నారు, చెప్పండి జానీ గారు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి మేడం. నాకు హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది మేడం. ఓకే జానీ గారు, ఎప్పటి నుంచి ఉందండి హెయిర్ ఫాల్ మీకు? నాకు 6 months ఉంది మేడం. ఇప్పుడు 6 months నుంచి పోతుందండి కంటిన్యూస్గా? కంటిన్యూస్ గా పోతుంది మేడం. కొమ్ముతో దువ్వెనతో దూస్తున్నా. ఓకే మేడం, ఇది చేయి పెట్టి ఇలా లాగినా చాలా వస్తుంది మేడం. పలచబడిపోయింది ఇంతకుముందు చాలా. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నేను గుంటూరు నర్సరావుపేట నుండి, గుంటూరు జిల్లా. ఓకే, సో గుంటూరులో మా సెంటర్ ఉంది జానీ గారు, ఒకసారి రండి. వచ్చినట్టయితే మీకు అక్కడ మేము అన్నీ కూడా ఈవెన్ అక్కడ డాక్టర్ అవైలబుల్ ఉంటారు గుంటూరులో, విజయవాడలో కూడా. సో మీరు ఒక్కసారి వచ్చినట్టయితే చూసి అసలు హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే ఏదైనా ఇంటర్నల్గా మీకు హెల్త్ ప్రాబ్లం వల్ల కానీ, న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఏమైనా ఉందా, స్ట్రెస్ వల్ల ఏది అనేది ప్రాపర్గా మేము ఐడెంటిఫై చేసి మంచి సర్వీసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీ హెయిర్ ఫాల్ ఏ స్టేజ్లో ఉందో చూసి దాన్ని బట్టి పిఆర్పి మైక్రోనీడ్లింగ్ అవసరమా, ఓన్లీ ట్రైకోస్కాల్ప్ ట్రీట్మెంట్ సరిపోతాయి అనేది ప్లాన్ చేస్తాము. మీ ట్రీట్మెంట్ మొదలు పెట్టగానే ఫస్ట్ 2-3 వీక్స్లో ఇమీడియట్గా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. తర్వాత మీకు మళ్ళీ హెయిర్ రీగ్రోత్ కూడా చక్కగా తెలుస్తుంది. మీరు ఒకసారి రండి. ఇన్ కేసు మీరు ట్రీట్మెంట్కి రాలేకపోతే మీరు ఇంటి దగ్గర రెగ్యులర్గా ఒక 5 minutes చక్కగా కోమ్ చేయండి. రాలిపోతుందని బెంగపడకండి, ఆల్రెడీ అది డిటాచ్ అయిన హెయిర్ వచ్చేస్తుంది మీరు కోమ్ చేసినప్పుడు. సో దానికి భయపడకండి. రక్త ప్రసరణ ఇంప్రూవ్ అయ్యేట్టుగా ప్రాపర్గా స్కాల్ప్కి మసాజ్ చేసుకోవడం కానీ, చక్కగా పొద్దున్న సాయంత్రం కోమ్ చేయాలి. అలాగే అవసరమైన సప్లిమెంట్స్ తీసుకోవడము, ప్రోటీన్ డైట్ పెంచడము, స్ట్రెస్ రిలీవింగ్ టెక్నిక్స్ పాటించడము, ఇవన్నీ మీరు ఇంటి దగ్గర తీసుకోవాల్సిన కేర్ ఇది. సో రాగలిగితే రండి, రాలేకపోతే ఇప్పుడు నేను చెప్పిన జాగ్రత్తలు పాటించండి. మీరు హెయిర్ కేర్ అనే ప్రోడక్ట్ మార్కెట్లో అందుబాటులో ఉంది, అనూస్ హెయిర్ కేర్, అది రెగ్యులర్గా ఇంటి దగ్గర వాడుకోండి. ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో మేడం. చెప్పండి రాధా గారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. మాకు మొన్న తట్టు అమ్మవారి లాంటివి పోస్తుంటాయి కదా మేడం, అలాంటప్పుడు మాకు ఆ మచ్చలు అనేక అట్లాగే ఉండిపోయింది. దానికి ఏమైనా ట్రీట్మెంట్? దానికి చక్కటి ట్రీట్మెంట్ ఉంది రాధా గారు. సో దానికి హోమ్ కేర్ అంటూ ఏమీ లేదు. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? గద్వాల్. సో ఓకే, మీకు దగ్గరగా ఉన్న మా అనూస్ సెంటర్కి రండి. అక్కడ మైక్రో నీడ్లింగ్ అని మేము చేస్తాం మీకు. ఈ మైక్రో నీడ్లింగ్తో ఏంటంటే మీకు ఫైన్ నీడిల్స్ ఉంటాయి, మీకు నంబింగ్ క్రీమ్ పెట్టేసి ఆ నీడిల్స్ మేము రోలర్తో మీకు ఇంజురీ చేస్తాం స్కిన్ని. అక్కడ ఇంజురీ చేసినప్పుడు లోపల బండిల్ ఆఫ్ కొలాజన్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవుతుంది, దాంతో స్కిన్ ఈవెన్ అవుతుంది అనమాట మీకు. ఇదే కాకుండా పిఆర్పి ప్రొసీజర్ కూడా మీకు హెల్ప్ చేస్తుంది. ఈ పిఆర్పి మైక్రో నీడ్లింగ్ డాక్టర్స్ పర్ఫామ్ చేసే ప్రొసీజరు. మీకు ఆల్మోస్ట్ కంప్లీట్గా స్కిన్ చక్కగా నార్మల్ స్టేజ్కి తేవచ్చు. సో దగ్గరగా ఉన్న మా సెంటర్కి వచ్చినట్టయితే మీకు ఈ ట్రీట్మెంట్ వివరాలన్నీ మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే మ్యామ్, ఇంట్లోనే అంటే కొనుక్కొని ఇంట్లో వాడటానికి స్కిన్కి కానీ హెయిర్కి కానీ అనూస్లో ఎలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి? ఇంట్లో వాడుకోవడానికి ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు మేము ఇంట్రొడ్యూస్ చేసినవి ఇంట్లో వాడుకున్నవే అమ్మా. హెన్నా కానీ, హెయిర్ కేర్, హెన్నా ఎక్స్పర్ట్, ఇవి హెయిర్కి సంబంధించిన ప్రోడక్ట్స్. హెయిర్ ఆయిల్ కూడా ఉంది, కేజిన్ హెయిర్ ఆయిల్ అని. ఇవి కాకుండా స్కిన్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఫెయిర్ అండ్ ఫ్రెష్ అని, ఇది రెగ్యులర్గా అంటే మన ఫేస్ వాష్ లాగా వాడొచ్చు ఈ ప్రోడక్ట్ని.
అలాగే ఫేస్ మాస్క్ లాగా వాడొచ్చు, స్క్రబ్ లాగా కూడా వాడొచ్చు. ఇది చక్కగా మనకి స్కిన్ సెన్సిటివ్ అవ్వకుండా ట్యాన్ తగ్గిస్తుంది, రెగ్యులర్గా మెయింటెనెన్స్కి ఉపయోగపడే ఒక న్యాచురల్ ప్రోడక్ట్ ఇది. ఇది కాకుండా మామూలుగా మిల్తాని మిట్టి అని ఇది ఎక్కువ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు, ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళు కూడా వాడుకోవచ్చు. ఇది కూడా న్యాచురల్ ప్రోడక్టే. అలాగే రోజ్ వాటర్ అనేది మనం మామూలుగా ఫెయిర్ అండ్ ఫ్రెష్లో మిక్స్ చేసుకోవడానికి కానీ అందరూ కూడా స్కిన్ ఫ్రెష్నెస్కి వాడేదే, అందరికీ తెలిసిన ప్రోడక్టే. ఇది అందుబాటులో ఉంది. ఇవి కాకుండా కొత్త ప్రోడక్ట్స్ కొన్ని ఇంట్రడ్యూస్ చేశాము. అవేంటంటే ఇది మామూలుగా ట్రైకోస్కాల్ప్ ట్రీట్మెంట్స్లో వాడే షాంపూ. ఇది మేము అంటే మా ట్రీట్మెంట్స్కి వాడతాము, అలాగే కస్టమర్ కూడా హోమ్ కేర్ లాగా కూడా ఇస్తామన్నమాట ఈ షాంపూ. దీంట్లో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అలోవెరా విత్ బయోటిన్. ఇవి ఎక్స్క్లూజివ్గా ఏంటంటే హెయిర్ ఫాల్ కోసం అని కంట్రోల్ చేయడానికని మాకు ఎలాంటి ఇంగ్రీడియంట్స్ కావాలో అవి ఫార్ములేట్ చేసి చేయించిన ప్రోడక్ట్ ఇది. సో అందుకని ఎక్కువగా ట్రైకోస్కాల్ప్ ట్రీట్మెంట్స్లో వాడుతూ ఉంటాము. ఇది కాకుండా ఇది అలోవెరా ఫేస్ వాష్ అనేది అన్ని స్కిన్లకి ఉపయోగపడే ఫేస్ వాష్. ఇది ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్ వాళ్ళకి అలోవెరా అనేది హైడ్రేటింగ్ ప్రోడక్ట్ కాబట్టి ఇది అన్ని స్కిన్లకు ఉపయోగించే ఇంగ్రీడియంట్ అది. సో దాన్ని యాక్టివ్ ఇంగ్రీడియంట్గా పెట్టి ఫేస్ వాష్ అనమాట. సో ఇవి మా క్లినిక్స్లోనే కొత్త ప్రోడక్ట్స్ ఇవి మా క్లినిక్లో అందుబాటులో ఉన్నాయి. అలాగే మేజర్ ప్రోడక్ట్ ఇంకొకటి ఏంటంటే ఇది మైనస్ షుగర్ అని ప్యూర్ స్టీవియా. ఇది లైఫ్ స్టైల్ ప్రోడక్ట్. ఇది మామూలుగా అందరూ షుగర్ ఫ్రీ వాడుతూ ఉంటారు. అది సుక్రలోస్ కానీ ఆస్పర్టేమ్ అని మార్కెట్లో ఉంటాయి. అన్ని డయాబెటీస్ ఉన్నవాళ్ళు లేదా క్యాలరీ కాన్షియస్ ఉన్న వాళ్ళు కూడా వాడుతూ ఉంటారు. సో వాటితో రెగ్యులర్గా వాడడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇది ప్యూర్ న్యాచురల్ లీఫ్ పౌడర్ అనమాట, స్టీవియా అని. ఇది న్యాచురల్ ప్రోడక్ట్. ఇది క్యాలరీ కాన్షియస్ ఉన్న వాళ్ళు, వెయిట్ మెయింటైన్ చేసుకోవాలనుకునే వాళ్ళు, షుగర్ హెల్త్కి మంచిది కాదు కాబట్టి షుగర్ మానాలనుకునే వాళ్ళందరికీ కూడా స్వీట్ సబ్స్టిట్యూట్ అనమాట. ఇది న్యాచురల్ ప్రోడక్ట్ ఇది. సో ఇది లైఫ్ స్టైల్ ప్రోడక్ట్. ఇది అందరూ వాడుకోవచ్చు. అలాగే ఇంకొక లైఫ్ స్టైల్ ప్రోడక్ట్ ఉంది, అదేంటంటే స్లిమ్ టీ అని. స్లిమ్ టీ అనగానే దీంతో చాలా కేజీలు సడన్గా తగ్గిపోతుంది అనుకుంటారు. కాదు, ఇది గ్రీన్ టీ లాంటిది. గ్రీన్ టీలో బేస్ గ్రీన్ టీ ఉంది. ఇందులో కొన్ని యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఇన్కార్పొరేట్ చేస్తాము. దానివల్ల మెటబాలిజం బాగుంటుంది, ఇంక్రీజ్ అవుతుంది. అండ్ దెన్ స్కిన్కి, హెయిర్కి కూడా మంచిది. అందరూ ఉపయోగించుకోగలిగే లైఫ్ స్టైల్ ప్రోడక్ట్ అనమాట. ఇవి విమెన్ అందరూ ఉపయోగించుకోవచ్చు. సో అనూస్ అన్నీ కూడా మా దగ్గర ఉన్న అన్ని ప్రోడక్ట్స్ కూడా న్యాచురల్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా, అంటే టాక్సిన్స్ ఏమీ సిస్టంలోకి రిలీజ్ చేయకుండా అండ్ మంచి ఫలితాలను ఇచ్చేవి. ఇందులో ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ ఏమీ లేవు. అన్నీ కూడా న్యాచురల్ ప్రోడక్ట్సే. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, చెప్పండి సురేష్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. అనురాధ మ్యామ్ ఉన్నారు, చెప్పండి సురేష్ గారు. హలో మేడం, నా పేరు సురేష్ మేడం. ఓకే అండి. అయితే మేడం నాకు హెయిర్ ఫాల్ కదా 5 years నుంచి బాగా ఊడిపోయింది మేడం. ఓకే, సో అయితే మళ్ళీ తిరిగి రావడానికి సొల్యూషన్ మేడం ఉంది సురేష్ గారు. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? శంషాబాద్ మేడం. ఓకే, సో సురేష్ గారు, మీకు అను సెంటర్స్ హైదరాబాద్లో చాలా ఉన్నాయి. మీకు నియరెస్ట్ సెంటర్కి వచ్చి మీరు ఒక్కసారి కన్సల్ట్ చేయండి. హెయిర్ ఫాల్కి చక్కటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. మీకు అంటే పూర్తిగా మెయిల్ ప్యాటర్న్ బాల్నెస్ ఉందా, ఓవరాల్ హెయిర్ లాస్ ఉందా చూసి దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్స్ అడ్వైస్ చేస్తాము. అండ్ రూట్ కాజ్ ఏంటి అనేది చూసి దాన్ని కూడా తగ్గిస్తాం. కాబట్టి మీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మళ్ళీ మీకు రాకుండా కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కేర్ అన్నీ కూడా మేము చెప్తాము. సో ఒకసారి దగ్గరగా ఉన్న మా సెంటర్కి రండి. ఓకే మ్యామ్, మీ దగ్గర కొన్ని ట్రీట్మెంట్స్ త్రూ లేజర్ చేస్తారు కదా, సో అవి చేయటం వల్ల పేషెంట్ కంటే ఆ రేస్ కొంచెం పవర్ఫుల్ రేస్, కొంచెం డేంజరస్, ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, లేకపోతే స్కిన్కి హార్మ్ చేస్తాయి అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని. సో అసలు ఎంతవరకు అది నిజం? లేజర్ రేస్ వల్ల క్యాన్సర్ అవేమీ రావమ్మా. ఈ లేజర్ అనేది బేసిక్గా అసలు బాడీలోకి అసలు వెళ్ళదు. ఇది కేవలం హెయిర్లో ఉండే మెలనిన్ ఉంటుంది కదా, ఆ మెలనిన్ గుండా ట్రావెల్ చేసి ఓన్లీ రూట్ వరకే వెళ్తుంది, హెయిర్ రూట్ వరకే. ఇంకెక్కడ స్కిన్ అబ్జర్వ్ చేసుకోదు దాన్ని. సో స్కిన్ కూడా ఎప్పుడు అబ్జర్వ్ చేసుకుందంటే డార్క్ స్కిన్ ఉన్నప్పుడు, అందులో మెలనిన్ పిగ్మెంట్ స్కిన్లో ఉన్నప్పుడు అప్పుడు కొద్దిగా స్కిన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అంతేకాని సిస్టంలోకి వెళ్ళదు. అసలు మామూలుగా ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఎందుకు ఇవ్వమంటే దీని మీద ప్రెగ్నెంట్ ఉమెన్కి రీసెర్చ్ లేదు కాబట్టి ఎందుకు ప్రెగ్నెంట్ ఉమెన్ ఎప్పుడు సేఫ్ అని వాళ్ళకి పక్కన పెడతాం అంతే, సేఫ్టీ కోసం. అంతేకాని అది కూడా ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇవ్వకూడదు, బ్యాడ్ అనేది ఏమి ప్రూవ్ అవ్వలేదు. సో ఇది చాలా సేఫ్ ప్రొసీజర్. ఎవరికి ఏమి అంటే ఇది చాలా ఓన్లీ రూట్ దాకానే వెళ్తుంది ఆ లేజర్ కూడా. అది మెలనిన్ మట్టుకే అబ్జర్వ్ చేసుకొని మెలనిన్ డిస్ట్రాయ్ అవుతుంది అంతే. సో సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. కరెక్ట్గా హ్యాండిల్ చేయకపోవడం వలన, లేదా కూలింగ్ ప్రాపర్గా లేకపోవడము, డార్క్ స్కిన్కి అతిగా ఫ్లూయెన్సీ పెట్టడము, ఇలాంటప్పుడు కొన్ని స్లైట్గా బర్న్ లాగా వింటూ ఉంటాము. అయితే పర్మనెంట్గా
డ్యామేజ్ చేసే బర్న్స్ ఏమి అవ్వవు వీటితో కూడా. కొన్నిసార్లు రెడ్ అవుతుంది, దాన్ని ప్రాపర్గా మళ్ళీ సూతనింగ్ క్రీమ్ అన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేసినట్టయితే వితిన్ ఫ్యూ వీక్స్లో మళ్ళీ స్కిన్ నార్మల్ అవుతూ ఉంటుంది. అంతే తప్ప సైడ్ ఎఫెక్ట్స్ కానీ దాంతో ప్రమాదం అంటూ ఏమీ ఉండదు. కరెక్ట్గా హ్యాండిల్ చేసి ప్రోటోకాల్ అంతా కరెక్ట్గా ఫాలో చేసినట్టయితే అసలు ఏ ఇబ్బంది ఉండదు. మంచి ఫలితాలు, ఇది రిడక్షన్. కానీ ఫలితాల విషయంలో కూడా హెయిర్ విషయంలో మనం చూసుకున్నట్టయితే కంప్లీట్ రిమూవల్ కాదు, కొంత పర్సంటేజ్ హెయిర్ని తగ్గిస్తుంది. కానీ మనం ఐపీఎల్ ఇంటెన్స్ పల్స్ లైట్ లాంటివి అయితే మనకు చక్కగా స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నిటిని తగ్గిస్తాయి. దీంతో ఏజింగ్ తగ్గించవచ్చు, కొలాజన్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయడం ద్వారా పిగ్మెంటేషన్ అంటే మెలనిన్ లోడ్ని తగ్గించవచ్చు పిగ్మెంటేషన్లో. అలాగే మనం పింపుల్స్కి తీసుకున్నట్టయితే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇలా రెజ్యువనేషన్కి ఉపయోగపడుతుంది, స్కిన్ రెజ్యువనేషన్కి. ఇలా స్కిన్కి సంబంధించిన లేజర్ చాలా వాటిలో మంచి ఫలితాలను ఇస్తుంది. హెయిర్ రిమూవల్ లేజర్ మటుకు మనకి ఓన్లీ కొంత పర్సంటేజ్ హెయిర్ని రిడక్షన్కి వాడచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో చెప్పండి. రాజు గారు చెప్పండి. మేడం మాది కరీంనగర్ అండి. ఓకే చెప్పండి రాజు గారు. ఏజ్ 32 అండి. ఓకే అండి. ఒక 7 years నుంచి నాకు వైట్ హెయిర్ వచ్చిందండి బియర్డ్లో. ఓకే. అది 1-2 నుంచి మెల్లమెల్ల స్ప్రెడ్ అవుతూ ఈవెన్ 80% 70% వచ్చిందండి. ఓకే. ఓన్లీ బియర్డ్లో మట్టుకే ఉందా అండి, మీకు మామూలుగా స్కాల్ప్ పైన కూడా ఉందా? స్కాల్ప్ పైన లేదండి, ఓన్లీ బియర్డ్. ఓకే. స్కాల్ప్ పైన అక్కడక్కడ 1, 2, 3, 4 అంతే జస్ట్. ఓకే. సో మీరు ఏం చేయొచ్చు అంటే స్కాల్ప్ పైన మీరు మామూలుగా హెయిర్ మీకు స్కాల్ప్ పైన ఉన్న హెయిర్కి నార్మల్గా హెన్నా అప్లై చేసుకోండి, అక్కడక్కడ ఉంది కాబట్టి. బియర్డ్ పైన మీరు బియర్డ్ పెంచుకుంటూ ఉన్నట్టయితే మీరు ఇది వాడొచ్చు, మామూలుగా హెన్నా ఎక్స్పర్ట్ వాడొచ్చు. ఈ హెన్నా ఎక్స్పర్ట్లో ట్విన్ ప్యాకెట్స్ ఉంటాయి. మీరు ఫస్ట్ హెన్నా అప్లై చేసుకొని రెడ్ హెయిర్ మీద మళ్ళీ ఇండి బ్లాక్ అప్లై చేసుకుంటే బ్లాక్ వస్తుంది. అయితే ప్రాబ్లం ఏంటంటే కొంచెం ఫ్రీక్వెంట్గా అప్లై చేసుకోవాల్సి వస్తుంది. మీరు సోప్ వాడుతూ ఉంటారు, ఫ్రీక్వెంట్గా ఎక్కువగా వాష్ చేస్తూ ఉంటారు కాబట్టి కొద్దిగా గ్రే అనిపించినప్పుడల్లా మీరు అప్లై చేసుకున్నట్టయితే చక్కగా బ్లాక్ ఉంటుంది. స్కాల్ప్కు మట్టుకు ఓన్లీ హెన్నా వాడుకున్నా సరిపోతుంది. మీకు కొద్దిగానే హెయిర్ ఉంది కాబట్టి కంప్లీట్గా బ్లాక్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. హెయిర్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 News.